రాజకీయాల్లో కొత్త ట్రెండ్ మొదలైందా? సభలలో కాకుండా ఇప్పుడు వెండితెరపై యుద్ధం సాగుతోందా? ఏపీలో మొదలైన రాజకీయ సినిమాల ఫార్ములా తమిళనాడులో రిపీట్ అవుతోంది అనే చర్చ సాగుతోంది. గతంలో ఏపీలో విడుదలైన లక్ష్మీస్ ఎన్టీఆర్, అమ్మరాజ్యంలో కడప బిడ్డలు సినిమాలు పెద్ద రాజకీయ దుమారం రేపాయి. ఆ సినిమాలు టీడీపీ, జనసేన నేతలను టార్గెట్ చేశాయన్న ఆరోపణలు వచ్చాయి. అప్పటి అధికార పార్టీ వైసీపీకి అనుకూలంగా ఆ చిత్రాలు వచ్చాయన్న విమర్శలు కూడా వినిపించాయి. ఇప్పుడు అదే సీన్ తమిళనాడులో డీఎంకే రిపీట్ చేస్తోంది అనే చర్చ మొదలైంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇదే ధోరణి కొన్ని సంవత్సరాల క్రితమే స్పష్టమైంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల సమయంలో దాని కథాంశం, చూపించిన కోణం తీవ్ర చర్చకు దారితీసింది. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చివరి రోజుల రాజకీయ పరిణామాలను ఒకే కోణంలో చూపించారన్న విమర్శలు వినిపించాయి. ఇదే తరహాలో వచ్చిన అమ్మరాజ్యంలో కడప బిడ్డలు చిత్రం అప్పటి రాజకీయ నాయకులపై వ్యంగ్యంగా చిత్రీకరించబడింది అన్న ఆరోపణలతో వివాదానికి దారితీసింది. ఈ సినిమాలు ప్రధానంగా టీడీపీ, జనసేన నేతలను లక్ష్యంగా చేసుకున్నాయన్న అభిప్రాయం వ్యక్తమైంది. అదే టైంలో అధికారంలో ఉన్న వైసీపీకి అనుకూలంగా ఈ చిత్రాలు రూపొందాయన్న ఆరోపణలు రాజకీయంగా పెద్ద చర్చకు దారితీశాయి. ఎన్నికల టైంలో విడుదల కావడం ఈ సినిమాలపై అనుమానాలను మరింత పెంచింది. ఇప్పుడు ఇదే ట్రెండ్ తమిళనాడులో పునరావృతమవుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. టిఎన్ 2026 అనే చిత్రం విడుదలకు ముందే తీవ్ర వివాదంలో చిక్కుకుంది. కోలీవుడ్ అగ్రనటుడు, టీవీకి అధినేత విజయ్ను లక్ష్యంగా చేసుకుని సినిమా రూపొందించారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇది కేవలం సినిమా కాదు, పొలిటికల్ అటాక్ అన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక మరోవైపు ఈ చిత్ర నిర్మాతలు అధికార పార్టీ డీఎంకేకు దగ్గర వాళ్లే అన్న ప్రచారం వివాదాన్ని మరింత రాజేసింది. టిఎన్ 2026 సినిమా తీవ్ర వివాదాస్పదంగా మారింది. పొలిటికల్ సెటైరికల్ మూవీగా రూపొందిన ఈ చిత్రం కోలీవుడ్ అగ్రనటుడు, టీవీకి అధినేత విజయ్ను లక్ష్యంగా చేసుకుని తెరకెక్కిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సినిమా ట్రైలర్లో విజయ్ సినీ ప్రయాణం, రాజకీయ ప్రవేశం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలు పోలి ఉండే సన్నివేశాలు ఉన్నాయంటూ టీవీకే వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇక చిత్ర నిర్మాతలు అధికార పార్టీ డీఎంకేకు సన్నిహితులే అన్న ప్రచారం వివాదాన్ని మరింత ముద్రేలా చేసింది. అయితే విజయ్ను కించపరిచే ఉద్దేశం తమకు లేదని, ప్రస్తుత రాజకీయాలపై వినోదాత్మకంగా వ్యాఖ్యానించడమే లక్ష్యమని చిత్ర బృందం వివరణ ఇస్తోంది. ట్రైలర్లో కనిపించిన కొన్ని సన్నివేశాలు మాత్రం చర్చనీయాంశమయ్యాయి. విజయ్ తరహా వేషధారణ, అగ్రహీరో రాజకీయ పార్టీ స్థాపన, సినీ నటుల రాజకీయాలపై సంభాషణలు, ప్రముఖ నటితో సన్నిహితంగా చూపించిన దృశ్యాలు వివాదానికి దారితీశాయి. ఇదిలా ఉండగా ట్రైలర్పై టీవీకే నాయకులు తీవ్రంగా స్పందించారు. మా నాయకుడిని విమర్శించే సినిమాను అడ్డుకుంటామంటూ హెచ్చరించారు. డీఎంకే పార్టీ కోలీవుడ్పై ప్రభావం చూపుతోందని ఆరోపణలు గుప్పించారు. ఇక ఈ వివాదం ఎన్నికల దిశగా మళ్లింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 2026 పూర్తయ్యే వరకు ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని దేశీయ మక్కల్ శక్తి కచ్చి డిమాండ్ చేసింది. ఈ మేరకు ఈసీకి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసింది. సినిమా విడుదల ఓటర్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొంటూ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు విడుదలను వాయిదా వేయాలని విజ్ఞప్తి చేసింది.